మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సో క్రిస్మస్ దగ్గర పడతా ఉంది. మనలో కొంచెం సంతోషం, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా లేటుగా వస్తే ఇంకా 2 వారాలు మాత్రమే. ఓకే, వచ్చే కొత్త సంవత్సరంలో ఎవరు కూడా ఆలస్యంగా వచ్చే ప్రయత్నం చేయొద్దు. అది మనకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు దేవుని వాక్యము నుండి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో చివరి వచనం 7వ వచనాన్ని మరొకసారి చక్కగా అర్థమయ్యేటట్టు చదువుకుందాం. తన తొలుచూలు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అన్నదానికి రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల ఉద్దేశాలు. ఎక్కడ పుట్టాడో అనేటువంటి మాటలు వస్తే కొంతమంది పశువుల తొట్టిలో, కొంతమంది సత్రములో, కొంతమంది ఇంకెక్కడో నాకు తెలియదు అనేటువంటి నానా రకాల మాటలు మనం వింటూ ఉంటాం. అసలు ఇంతకు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టిండొచ్చు? పోనీ మీరే చూడలేదు కానీ ఎక్కడ పుట్టిండొచ్చు చెప్పండి. దావీదుపురం అంటే అయిపోయాక హల్లెలూయా. ఇంకా మాట చెప్పాలంటే బెత్లెహేము ఊళ్ళో అంటే అయిపోయాక, ఆ ఊళ్ళో పుట్టిందంటే అయిపోయాక కదా. ఓకే. సో ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మనకు చాలా గందరగోళాన్ని సృష్టిస్తాయి. చాలా మంది కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని చెప్పి పశువులు పాకేస్తారు. అసలు పశువుల పాకలో పుట్టాడా, సత్రమా, లేదంటే ఎక్కడ ఇందాక మనం చెప్పినట్టు దావీదుపురము, బెత్లెహేము, రకరకాల ఆలోచనలు, రకరకాల తలాంపులు. సో అది మనకు తెలియాలి అంటే కొంచెం చరిత్రలోనికి వెళ్ళాలి. కొంచెం చరిత్రలోనికి వెళితే కొన్ని విషయాలు మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో
మనం ఇందాక గత వారంలోనే చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టడానికి దేవుడు చాలా ప్రణాళిక వేశాడు, మంచి ప్రణాళిక వేశాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్న వాక్యం చెప్పినప్పుడు చెప్పాను. సో అబ్రహాము దగ్గర నుంచి మొదలుకొని దేవుడు ఆ కాలాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడని, అబ్రహాము దేవుడు దీవించాడు, ఆయన ద్వారానే సకల జనులు ఆశీర్వదించబడాలని, ఆయన ద్వారానే ప్రపంచమంతా కూడా దీవించబడాలని దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, ఇస్సాకులో నుంచి యాకోబును దీవించాడు. యాకోబు 12 కుమారులు, 12 మంది కుమారులు, 12 గోత్రాలుగా ఇశ్రాయేలు జనాంగముగా తయారయ్యారు. వారందరూ కూడా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దీవించబడ్డారు. సో వారిని అలా దీవించుకుంటూ 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 ఇశ్రాయేలులను ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. సో ఇశ్రాయేలుల సంతానంలో నుంచి యేసు ప్రభువు ఉద్భవించాడు, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. సో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, రూతు గ్రంథానికి మనం వస్తే, రూతు గ్రంథము యేసుక్రీస్తు పుట్టుకకు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. అది రూతు గ్రంథము యేసుక్రీస్తు పుట్టుకకు చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. రూతు గ్రంథము చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రూతు గ్రంథంలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు కనబడతారు. ఎవరెవరు? నయోమి. నయోమి ఊరు బెత్లెహేము. నయోమి ఊరేది బెత్లెహేము. ఆ బెత్లెహేములో కరువు వచ్చింది అని ఆమె ఆ ఊరు దాటి పరాయి ఊరికి వెళుతుంది. పరాయి ఊరికి వెళ్ళి అక్కడ చాలా గందరగోళంగా శ్రమ పడుతుంది. తన 2 కొడుకులకు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకులకు పెళ్లి చేస్తుంది. ఆ 2 కొడుకులు కాస్త చనిపోతారు. భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు. ఆ 2 కొడుకులు చనిపోయిన తర్వాత తన 2 కోడలు ఉన్నారు. ఎవరు ఆ కోడళ్ళ పేరు? రూతు. ఇంకొకరి పేరు మాకేం తెలుసు, మా కోడల పేరైతే తెలుసు కానీ మాకు ఇంకొకరి పేరేంటిది? గట్టిగా చెప్పండి అమ్మా. రూతు, ఓర్ప. ఈ ఓర్ప రూతును ఇద్దరిని పెట్టుకొని, బిడ్డలారా నాకు 2 కుమారులు చనిపోయారు, ఇక మరలా నాకంటూ సంతానమేమి లేదు మీకు పెళ్లి చేయడానికి, కనుక దయచేసి మీరు తిరిగి మీ తల్లిగారికి వెళ్ళండి, వారు ఏదైనా ఒక మంచి సంబంధాన్ని చూసి మరలా మీకు పెళ్లి చేస్తారు అంటే, ఓకే థ్యాంక్ యూ అత్తమ్మ, మంచి మాట చెప్పావు, నీ అంతటి గొప్ప మనసు ఎవరికి ఉండదు అని చెప్పని ఓర్ప అత్తను గట్టిగా హత్తుకున్నది, ముద్దు పెట్టుకుంది. బాయ్ బాయ్ అత్తమ్మ, టాటా అత్తమ్మ, వెళ్తాను, థ్యాంక్ యూ అని చెప్పింది. ఓర్ప వెళ్ళిపోయింది. రూతు ఉంది. రూతు ఆ ఓర్ప వెళ్ళిపోయిన తర్వాత అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా ఎక్కడికి వెళ్తా, నేను నన్ను ఎందుకు వెళ్ళమంటావు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఏం తింటే నేను అదే తింటాను, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోటునే నేను కూడా మృతి పొందుతాను, దయచేసి నన్ను విడిచిపోమని మాత్రం చెప్పొద్దు అని అత్తతో అంటు కట్టుకుని ఉన్నది. ఎవరు? రూతు. సరే బిడ్డ, వెళ్ళమంటే వెళ్తలేవు, నీ ఇష్టపూర్వకంగా ఉంటున్నావు కనుక వచ్చేసి మనం వెళ్ళిపోదామని చెప్పేసి, ఇక్కడ ఉంటే మనం బ్రతకలేమని తిరిగి మనలా బెత్లెహేముకి వెళ్తుంది. అక్కడ బోయాజు అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఈ బోయాజు అనేటువంటి వ్యక్తి కనబడితే అక్కడ పరిగెరుకోవడానికి వెళ్ళి అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన జరుగుతుంది. అదంతా మనకు బాగా తెలుసు, చెప్పుకున్నాం చాలా సార్లు. సో ఆ బోయాజు పొలంలో రూతు పరిగెరుతూ ఉంటది. సో పరిగెరుకుంటూ బతుకుతా ఉన్నప్పుడు ఆ బోయాజుకు ఆ తర్వాత రూతుకు వివాహము జరుగుతుంది. వివాహము జరిగిన తర్వాత ఆ బోయాజు రూతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ ఊళ్ళో ఉన్నారు? బెత్లెహేములోనే. మీరు ఎందుకు కాంగ్ర పడతారు? ఇక్కడ ఎందుకు? బోయజ్ ఎవరు?
బెత్లెహేం. సో ఇద్దరు అక్కడ వివాహం జరుగుతుంది. సో వివాహం జరిగిన తర్వాత అక్కడ చక్కగా ఉంటారు. సో ఈ బోయాస్ ఏమో ఇశ్రాయేలీయుడు, సో బెత్లెహేం వాడు. ఈ రూత్ ఏమో మోయాబురాలు. సో వారిద్దరికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వారికి ఒక మంచి ఇల్లు కట్టి ఆ ఇంట్లో పెడతారు. అయ్యా, మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు కనుక మీరు కొత్తగా ఒక కాపురం పెట్టండి. ఎందుకంటే బోయాజు మంచి ధనవంతుడు, మంచి ఆస్తుమరుడు కనుక వివాహం అయిన వెంటనే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయి అక్కడే కాపురం పెడతాడు. అక్కడే కాపురం పెట్టిన తర్వాత సో ఆ కొత్త ఇల్లు కాస్త మంచిగా ఒక గుహలాగా, అప్పుడు మనలాగా కాంక్రీట్ వేసుకోను లేదంటే ఇటుకలు పెట్టుకోను ఇలాంటి బిల్డింగ్లు కట్టే పరిస్థితులు లేవు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మంచిగా గుహలు తవ్వుకునేటువంటి ఒక రాతిని చూసుకొని రాతి గుహగా మార్చుకొని ఒక మంచి విశాలమైనటువంటి ఇల్లును, ఒక మంచి ఇల్లును ఏర్పాటు చేస్తుంటాడు. ఆ ఇంట్లో బోయాజు రూతు కాపురం పెట్టేశారు. సో చక్కగా కొంతకాలం జరిగిన తర్వాత వారికి ఓబేదు అనే కొడుకు పడతాడు. వాళ్ళని తర్వాత మీరు రోజు గతంతా చదువుకుంటే ఆ మాటలు కనబడతాయి. ఓబేదు అనే కొడుకు పుడతాడు. ఓబేదు అనే కొడుకు పుట్టిన తర్వాత ఈ వీళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఆయా మంచి కుటుంబంలో మనం ఉన్నాం, మంచి కుటుంబంలో పెరుగుతున్నాం, మంచి వాతావరణంలో పెరుగుతున్నాం అని చెప్పేసి ఈ బోయాజు రూతు ఓబేదుని కన్నారు. ఓబేదు కూడా వివాహం చేసుకున్నాడు. ఓబేదు యెషయాను కన్నాడు. యెషయా ఎవరిని కన్నాడు? దావీదుని కన్నాడు. సో ఈ స్టోరీ నాకు చెప్పుకోకపోతే చాలా స్టోరీ అవుతుంది కనుక టక్ 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 అని చెప్పేశాను. ఓకే, ఇక్కడ నుంచి ఈ బోయాజు రూతు దగ్గర నుంచి స్టార్ట్ అయిందిగా వారి వంశం. అంత ముందు నుంచి దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు వంశమును, ఇశ్రాయేలు గోత్రాన్ని అంత ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఇక్కడ నుంచి తీగ స్టార్ట్ అయింది అన్నట్టు, వంశం స్టార్ట్ అయింది ఇక వీళ్ళకి. ఆ యెషయా పుట్టిన తర్వాత యెషయా కుమారుడు అయినటువంటి దావీదు వచ్చిండు. సో దావీదు వీళ్ళు ఈ బోయాజు ఏ ఇల్లు అయితే కట్టుకున్నాడో ఆ ఇల్లు కాస్త తన కుమారుడికి ఇచ్చేశాడు. తన కుమారుడు కూడా పెళ్లి చేసుకున్నాడు కనుక కుమారుడికి ఇచ్చేశాడు. బాబు ఇక నువ్వు ఉండరా అని చెప్పేసి ఆ ఇల్లు ఆ కుమారుడికి ఇచ్చేసి ఈ బోయాజు రూతు వల్ల వేరే వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత ఈ బోయాజు ఓబేదు కూడా ఓబేదు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉన్నాడు. ఇది బోయాజు కట్టిన ఇంట్లో ఉన్నాడు. నాన్న కట్టిన ఇల్లే కదా, హ్యాపీగా తల్లిదండ్రులను పిల్లలు ఉంచారు. తల్లిదండ్రులు మళ్ళీ వేరే ఒగ్గురు చేసుకుని ఉంటాం కదా మనం చాలా సార్లు. అక్కడే మన పిల్లలకు పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి స్థానం లేదనుకో ఆ ఇంట్లో వాళ్ళని పెడతాం, మనం ఏం చేద్దాం ఒక పక్కన గుడి చేసుకుని ఉంటాం. సో అట్లాగే వీళ్ళు అట్లాగే ఉన్నారు. ఆ తర్వాత ఓబేదు దావీదుని కన్నాడు. ఇది ఓబేదు యెషయాని కన్నాడు. యెషయా కూడా చక్కగా ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఆ ఇంట్లో పిల్లలు మంచి సంవత్సరానికి పిల్లలు కన్నాడు. పిల్లలు కన్న తర్వాత ఆ ఇల్లును కాస్త దావీదుకి ఇచ్చేసాడు. ఒకరి తర్వాత ఒకరి వంశపరంగా ఆ ఇల్లు వస్తా ఉంది. వంశపరంగా ఇల్లు వస్తా ఉంది. దావీదు ఇచ్చాడు. దావీదు రాజ్య పరిపాలన మంచిగా రాజైదు రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. దావీదు వల్ల నాయన ఎవరు? యెషయా. యెషయా వల్ల నాయన ఎవరు? ఓబేదు. ఓబేదు వల్ల నాయన ఎవరు? గుర్తుపెట్టుకుని ఇట్లా. ఓకే, తాతల ఆస్తి ఇది. ఈ తాతల ఆస్తి ఓబేదు. ఇది బోయాజు, ఓబేదు, యెషయా. యెషయా తర్వాత దావీదుకు వచ్చేసింది. ఈ దావీదు రాజు అయిపోయాడు. రాజు కనుక రాజు ఎక్కడ ఉండాలా? యెరూషలేములో ఉండాలి. మంచి ప్యాలెస్ ఏర్పాటు చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ వ్యక్తి ఎమ్మెల్యే అయితేనే ఇక్కడ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ ఉంటాడు కదా. ఆయన ఎమ్మెల్యే కాకముందు లేదంటే ఏదైనా పదవి లేకముందు, రాజకీయంలో ఏదైనా పదవి లేకముందు ఊళ్ళోనే ఉంటాడు. ఆ పదవి వచ్చిందంటే ఎక్కడ పోతాడు? ఆయన మతం మార్చేస్తాడు. అట్లాగే దావీదు కూడా మతం మార్చేశాడు రాజు అయిన తర్వాత.
మతం మార్చేసి యెరూషలేములోకి వెళ్ళాడు, క్యాపిటల్ సిటీలోకి వెళ్ళాడు. అక్కడ పెద్దగా మంచి ఆ క్యాపిటల్ సిటీ మంచి డెవలప్ చేస్తున్నాడు, మంచి ప్యాలెస్ ఉన్నాడు. ఆ దావీదే కాకుండా దావీదు సహోదరుడు, దావీదు కుటుంబము అంతా కూడా అక్కడికే వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఇక్కడ ఈ బెత్లెహేములో ఉండట్లేదు. ఇక ఆ ఇల్లంతా పాడుబడ్డ ఇల్లుగా అయిపోతా ఉంది. చాలా సంవత్సరాలు గడిచిపోతా ఉంది. రాజు రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ రాజ్య పరిపాలనలోనే రాజు పిల్లలు ఉన్నారు. ఆ రాజ్య పరిపాలనలోనే రాజు సహోదరులు, దావీదు సహోదరులు అందరూ కూడా అక్కడ యెరూషలేము నుండి చక్కగా వారి కాలక్షేపాన్ని చేస్తున్నారు. వాళ్ళ రాజ్యాధికారం చేస్తున్నారు. వాళ్ళ పనులు, వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా జరిగించుకుంటూ వస్తున్నారు. ఒకసారి యెరూషలేము వారందరూ కూడా పట్టుబడ్డారు, చెరగని పోయారు. యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు దావీదు కూడా చాలా భయంగా బ్రతుకుతున్నాడు. దావీదు కుమారుడే అబ్షాలోము తండ్రిని చంపాలని చూస్తున్నాడు. దావీదు కుమారుడు తండ్రిని చంపాలని చూస్తున్నప్పుడు ఈ దావీదు యెరూషలేమును వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, ఇల్లుని వదిలిపెట్టి, ఆస్తిపాస్తులను అందులో వదిలిపెట్టి అడవిలో తిరుగుతున్నాడు. బ్రతకడానికి, తలదాచుకోవడానికి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి అడవిలో తిరుగుతున్నాడు. అడవిలో తిరుగుతా ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎట్లా తినాలా, ఎట్లా బ్రతకాలా, ఎట్లా ఉండాలా, ఎప్పుడు ఎక్కడ వచ్చి ఎవడొచ్చి చంపుతాడా. ఆ అబ్షాలోము అంత పగతో ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో, ఆ అడవిలో తలదాచుకుంటున్నటువంటి సందర్భాలలో అప్పుడు దావీదుకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి చూద్దాం. బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట అంటాడు. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బర్జిల్లై. ఈ మాట బర్జిల్లై గురించి గత కొద్ది నెలల క్రితం మీకు చెప్పినట్టున్నాను, గుర్తుండాలి మీకు. బర్జిల్లైకి దావీదుకి ఎంత సోకుతుందో. ఈ బర్జిల్లై అనే వ్యక్తి ఈ దావీదుకు సహాయపడుతూ వచ్చాడు. తన వారెవరు తనకు సహాయం చేయలేదు, తన వారెవరు కూడా తనను ఆదుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ బర్జిల్లై అనే వ్యక్తి, అతను ఇతని సంతానం కాకపోయినప్పటికీ, ఇతని బంధువులు కాకపోయినప్పటికీ ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ప్రాణాన్ని దక్కించుకోవడానికి భయపడి పరుగులు తీస్తా ఉంటే, ఆ దావీదు అనుచరులను ఈ బర్జిల్లై దగ్గరికి తీసుకొని వారికి భోజనం పెడుతూ, వారికి కావలసినటువంటి వస్తువులు ఇస్తూ, వారికి కావలసిన వస్త్రాలు ఇస్తూ, వారి అన్ని రకాలుగా ఆదుకున్నాడు. ఎవరు? బర్జిల్లై. బర్జిల్లై అన్ని రకాలుగా ఆదుకున్నాడు. ఆ తర్వాత అడవి నుంచి వెళ్ళి అబ్షాలోము, ఆ తర్వాత చనిపోయిన తర్వాత అడవి నుంచి వెళ్ళి ఈయన మెల్లగా రాజ్య పరిపాలనకు వచ్చాడు. మళ్ళా యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు దావీదు యెరూషలేము ప్రాంతానికి వచ్చి, అయ్యా ఓ బర్జిల్లై, దయచేసి నువ్వు రా. ఇప్పుడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావు గనక దయచేసి నువ్వు నా దగ్గరకు వచ్చే, ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను, నువ్వు నా దగ్గరకు వచ్చే అని చెప్పేసి బర్జిల్లైని యెరూషలేము నగరంలోకి తీసుకురావడానికి దావీదు పట్టుబట్టాడు. ఏ విధంగా చిత్రమైన దయచేసి నువ్వు రా అంటే, ఆ బర్జిల్లై, అయ్యా నేనేదో నాకు తోచింది, నాకు చేయగలిగింది సహాయం చేశాను, అయినా నేను వసూలు వాడిని అయిపోతున్నాను. నేనొచ్చి నీ ప్యాలెస్లో ఎక్కడ ఉండేది, నేనొచ్చి నీ రాజభోగాలు ఎక్కడ నేను అనుభవించేది, నేనొచ్చి నీ భోజనం తినాలని కూడా నాకు అడగలేని పరిస్థితి, అడిగించుకోలేని పరిస్థితి నాకు. దయచేసి నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను రాలేను అక్కడికి. చూడండి ఆ మాట కూడా ఒకసారి చదవండి. 37వ వచనం చదవండి ఒకసారి. నేను మరణమై నా తల్లిదండ్రుల సమాధియందు పాతిపెట్టబట్టకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చింతగించుము, నీ దాసుడకు కింహాము నా ఏలినవాడవు రాజువకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. చాలు. ఇక్కడ ఈ బర్జిల్లైని దావీదు బలవంతం చేస్తా ఉన్నాడు. బలవంతం చేస్తూ ఉంటే, అయ్యా దయచేసి నేను నీతో రాను,
నేను వృద్ధాప్యములు ఉన్నాను, చావుకు దగ్గరగా ఉన్నాను. ఒకవేళ చనిపోతే నా తల్లిదండ్రుల దగ్గర పాతి పెట్టడానికి నాకు అవకాశం ఇస్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటే, లేదు లేదు, నువ్వు ఇంత సహాయం చేస్తావు, నేను ప్రాణాత్మ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆదుకున్నావు, నాకు అన్నం పెట్టావు, నాకు బట్టలు ఇచ్చావు, నన్ను హక్కులు చేర్చుకున్నావు, నేను అసలు వదిలిపెట్టనయ్యా, నువ్వు రావు అని చెప్పేసి చాలా బలవంతం చేస్తున్నాడు దావీదు. ఎవరు? బర్చెల్లయిని. బర్చెల్లయి అన్నాడు, అయ్యా నువ్వు ఎంతగా బలవంతం చేస్తున్నావు కనుక దయచేసి నాదొక మనవి, నీకు ఇష్టమైతే నువ్వు నాకు చేయాలనుకున్న సహాయం నాకు కాదు, నా కొడుకులో ఒకడు నాడు కింహాం అని, వాడికి నువ్వు ఏదైనా నాకు సహాయం చేయాలనుకున్న వాడికి చేయి. నేను వృద్ధాప్యం ఉన్నాను, దయచేసి నేను రాను, నన్ను రమ్మని బలవంతం చేయకు. నాకు ఏదైనా నువ్వు కృతజ్ఞతగా సహాయం చేయాలనుకుంటే నా కొడుకున్నాడు, వాడికి కింహాం అని పేరు, వాడికి నువ్వు చెయ్యి అన్నాడు. నేను సెలవైతే వాడిని తీసుకెళ్ళి నీతో పాటు, నువ్వు ఏం చేయాలో వాడికి చెయ్యి, నువ్వు ఏం చేయాలో వాడికి చెయ్యి, వాడు నీకు అండగా, లేదంటే నీకు తోడుగా, లేదంటే నీకు నా తరపున నేను వాడిని పంపిస్తున్నానని చెప్పేసి ఆ బర్చెల్లయి దావీదు దగ్గర మొదలుపెట్టుకున్నప్పుడు, అప్పుడు సరే అని చెప్పేసి ఆయన మాటను కాదనలేక, వృద్ధాప్యులు ఉన్నాడు కనుక ఆయన మాట కాదనలేక, ఆ బర్చెల్లయి కుమారుడు అయినటువంటి కింహాం అనేటువంటి వ్యక్తిని, ఏం పేరు? గుర్తుపెట్టుకోండి, కింహాం అనేటువంటి వ్యక్తిని దావీదు హక్కును చేర్చుకుంటాడు. హక్కును చేర్చుకుని చాలా చక్కగా చూసుకుంటాడు. వాళ్ళ తండ్రి దావీదుని ఎలా చూసుకున్నాడో అంతకంటే ఎక్కువ చూసుకుంటాడు కింహాంని. వాళ్ళ కుమారుడు అసూయపడేటట్టుగా చూసుకుంటాడు. ఏంటి మా నాన్న కన్న కొడుకులను మమ్మలను వదిలేసి ఆయన్ని అంత బాగా చూసుకుంటున్నాడు అని చెప్పని ఈర్ష్యపడేటట్టుగా చూసుకుంటాడు. అంత చక్కగా అతనిని గౌరవిస్తాడు, అంతగా ప్రేమగా చూసుకుంటాడు ఆయనని. అది చనిపోక ఇంకా ఏదో చేయాలనుకుంటాడు, ఇంకా ఏదో చేయాలనుకుంటాడు, ఇంకా ఏం చేయాలా, ఇతనికి నేను ఇంకేం చేయాలా అని చెప్పేసి ఆలోచన చేసి, అప్పటికి దావీదుకు ఒక ఆలోచన వస్తుంది. ఇదే టైంలో యేషయా ఆలోచన చేస్తా ఉన్నాడు, వీడు రాజు అయిపోయిండు, దావీదు రాజు అయిపోయిండు, బెత్లెహేములో పొలాలు ఇళ్ళు అంతా అలాగే పాడుపడిపోతున్నాయి, ఏం చేయాలా, వాటిని మరలా ఒక రేవుకు తీసుకురావాలా అని ఆలోచన చేస్తున్నా. యేషయా ఆలోచన చేస్తున్నాడు, ఈయన రాజుగా ఉన్నాడు, ఎవరికైనా అప్పగిద్దామా అని చెప్పేసి యేషయా ఆలోచన చేస్తా ఉంటేనే ఈలోపు రాజు దావీదు రాజు ఏం చేశాడంటే, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఇల్లు, ఆ సత్రం, బెత్లెహేములో వీరికి ఉన్నటువంటి ఏది పోయాలు తొలగించుకున్నటువంటి వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నదే, కొత్తగా పెళ్ళైన తర్వాత ఇల్లు ఒక ప్యాలెస్ లా కట్టుకొని, ఇల్లుగా కట్టుకొని, రాయిని తొలిపించుకొని ఇల్లు కట్టుకున్నారా, ఆ ఇల్లు బోయాజు దగ్గర నుంచి ఓబేదు దగ్గర నుంచి యేషయా దగ్గర నుంచి దావీదు దగ్గరకు వచ్చిందే, ఆ ఇల్లును దావీదు కింహాం అనేటువంటి వ్యక్తికి రాసిచ్చేస్తాడు. అరే ఇది నా గిఫ్ట్ గా నీకు ఇస్తున్నాను, మీ నాయన నాకు సహాయం చేసిన సహాయానికి ఇది నా గిఫ్ట్ గా ఇస్తున్నాను, నేను తీసుకొని చెప్పేసి అది తిరిగి ఆ కింహాం అనేటువంటి వ్యక్తికి ఇస్తాడు. ఆ కింహాం అనేటువంటి వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఆ కింహాం అనేటువంటి వ్యక్తి దానిని కొంతకాలానికి మెల్లమెల్లగా అది మంచిగా ఆ రోడ్డుకు దగ్గరలో, క్రాస్ రోడ్ లో ఉన్నట్టుగా కొంచెం అందరికి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ గా ఉండేసరికి దానిని, ఆ ఇల్లును కాస్త సత్రముగా మార్చేస్తాడు ఆయన. ఎవరు? కింహాం సత్రముగా మార్చేస్తాడు. కొంతకాలం ఈయన ఉన్నాడు, కింహాం ఉన్నాడు. ఆ తర్వాత కింహాం తండ్రి ఎవరు? కింహాం తండ్రి ఎవరు? బర్చెల్లయి. ఈ ఉన్నారు కింహాం. ఆ బర్చెల్లయి ఉన్న తర్వాత బర్చెల్లయి చనిపోతాడు. కొద్ది రోజులకి చనిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతి పెట్టేశారు. ఈ కింహాం బర్చెల్లయి చనిపోయిన తర్వాత కింహాం దాన్ని సత్రంగా మార్చేస్తాడు. ఇక సత్రంగా మార్చేసి వస్తూ పోతున్నటువంటి వారికి కొంచెం వెసులుబాటుగా ఉంటది, ఆశగా ఉంటది అని చెప్పేసి ఏదో కొంత కిరాయి తీసుకొని సత్రం లాగా దానిని ఏర్పాటు చేసేటువంటి వాడు. సో అది రాను సత్రం కాస్త లాడ్జ్ లాగా మారిపోయింది. దొంగలకు, వ్యభిచారులకు, త్రాగుబోతులకు అడ్డాగా మారిపోయింది. సో భయంకరమైన పరిస్థితి దిగజారిపోయింది. ఈలోపు
ఇశ్రాయేలు అందరూ కూడా యెరూషలేములో ఉన్నారు. సో దావీదు సంతానం అంతా కూడా యెరూషలేములో ఉంది. ఆ తర్వాత యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో ఈ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు అందరినీ కూడా చెరపట్టుకొని పోయారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. చెర ముగిసిన తర్వాత మరలా తిరిగి ఆ ప్రాంతం నుంచి చెర నుంచి బయటికి వస్తున్నప్పుడు ఎవరి ఇళ్లకు 70 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కదా. ఒక్కసారి 70 సంవత్సరాలు జైల్లో పడేసి 70 సంవత్సరాల తర్వాత మళ్ళా కరీంనగర్ వచ్చి చూస్తే కరీంనగర్ ఎలా ఉంటుంది? అప్పుడున్న కరీంనగర్ లాగా ఉండదు, మొత్తం మారిపోతుంది. సో అట్లాగే ఈ 70 సంవత్సరాలు చెరలో ఉండి ఆ చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం మారిపోయింది. పరిస్థితులు అన్నీ మారిపోయాయి. సరే, కొంతమంది యెరూషలేముకు వచ్చారు, కొంతమంది ఇశ్రాయేలులు ఇక్కడికి వచ్చారు, ఇది బెత్లెహేముకు వచ్చారు. పరిస్థితులు చూస్తే అప్పటిలాగా లేదు సంతరం, అప్పటిలాగా లేదు. ఆ ఇల్లు, ఆ మోయాలు కట్టుకున్న ఇల్లులాగా లేదది. ఒక పెద్ద బావుడుపడ్డ ఇల్లులాగా, ఒక శత్రులాగా భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయింది. అదే టైంలో యేసుక్రీస్తు లోకంలో పుట్టడానికి దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినట్టుగా, దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పించినట్టుగా చాలా చక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రజాశక్తులు తమ తమ పేర్లు రాయించుకోవడానికి మీ ఊర్లకు వెళ్ళండి అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా మాట చదవండి. ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాట 2వ అధ్యాయం మొదటి వచ్చిన లూకా సువార్త. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. మీరు చెరగొనిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తున్న సమయంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో అందరూ వచ్చారు. వీళ్ళందరూ చెరగొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అసలు ఎక్కడెక్కడ ఎవడున్నాడో, ఏ ప్రాంతం నుంచి ఎవడున్నాడో, ఆ చెర నుంచి ఎవడు వచ్చాడు, ఎవడు రాలేదు, ఎవడు చచ్చాడు, ఎవడు బ్రతికాడు అది మనకు తెలియాలి అని చెప్పేసి ఒక ప్రజాసంఖ్య పెట్టేశారు. ఒక ప్రజాసంఖ్య పెట్టేసి ఎవరు మీ సొంత ఊర్లోకి వెళ్ళండి, మీ సొంత ఊర్లోకి వెళ్ళండి, వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి. ఈ చెరగొని పోయిన తర్వాత ఎవరు ఉన్నారు, ఎవరు పోయారు, ఈ 70 సంవత్సరాల తర్వాత ఎవరున్నారు, ఎవరు పోయారో తెలవాలి అంటే తప్పకుండా ప్రజాసంఖ్య అవసరం అని అనుకున్నారు. అనుకొని దేవుడు ఆ ప్రణాళిక పెడితే ఆగస్టు ఆజ్ఞ జారీ చేశాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. దావీదు ఊరుకు, లేదంటే దావీదు వంశస్థులు కూడా మెల్లగా ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దావీదు ఎవరు? బెత్లెహేమే. ఓకే, బెత్లెహేం వంశం నుంచి వచ్చినటువంటి వాడే. అది ఈ యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. మరియా ఆ గోత్రం నుంచి వచ్చిన వ్యక్తులే కనుక ఈలోపు మరియకు యోసేపుకు ప్రధానం చేయబడ్డది. ఈలోపు మరియకు యోసేపు ప్రధానం చేయబడ్డ తర్వాత మనం కూడా మరియా యోసేపు ప్రధానం చేయబడిన తర్వాత యోసేపు ఊరు వచ్చేసి బెత్లెహేం. యోసేపు సొంత ఊరు వచ్చేసి బెత్లెహేం. కానీ ఆయన అక్కడ బతుకుదెరువు లేక, బెత్లెహేంలో బతుకుదెరువు లేక నజరేతుకు వచ్చి అక్కడ వడ్రంగి పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ప్రజాసంఖ్య రాయాలి కనుక నేను నా సొంతూరికి వెళ్ళాలంటే నేను కూడా బెత్లెహేంకి వెళ్ళాలి. బెత్లెహేంకి వెళ్ళాలి కనుక బెత్లెహేంలో ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందేమో అని చెప్పి తనకు ప్రధానం చేయబడినటువంటి భార్య గర్భవతి ఉంది కనుక ఆ భార్యను గాడిద మీద కూర్చుని పెట్టుకుని మెల్లమెల్లగా కొన్ని రోజులు ప్రయాణం చేసుకుంటూ ఆ బెత్లెహేంకి వెళ్ళారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయం 18వ వచనంలో చివరి మాట ఒక మాట ఉంటుంది. 18వ వచనంలో 41:18 చివరి మాటలు, అప్పుడు
బెతన్యా కుమారుడైన ఇష్మాయిలు గెదల్యాను యోహానాను అతనితో కూడనున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయిలు వద్ద నుండి జనశేషమంతటిని అనగా దగ్గర నుండి ఇష్మాయిలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజ పరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాము సత్రము, ఆ కింహాము ఆ సత్రానికి ఒక పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు? గెరూతు సత్రం, గెరూతు కింహాము సత్రం అని ఒక పేరు పెట్టాడు. ఆ సత్రం దగ్గరికి వెళితే, బెత్లెహేములో ఉన్నటువంటి ఆ గెరూతు కింహాము సత్రం దగ్గరికి వెళితే మాకు ఏదైనా స్థలము దొరుకుతుందేమో అని అనుకొని ఈ యోసేపు మరియమ్మను వెంట పెట్టుకుని మెల్లగా కొన్ని రోజులు ప్రయాణం చేసుకుని వెళ్ళి ఆ సత్రం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. లేదంటే ఆ ఊళ్ళో చాలా చోట్ల అడుగుతున్నారు, అయ్యా దయచేసి మాకు ఏదైనా కొంచెం స్థలం ఇస్తారా అని అడుగుతున్నారు. అసలు వాస్తవానికి ఆ స్థలం ఎవరిది? యోసేపుదే. ప్రజలు హల్లెలూయా. ఆ స్థలం ఎవరిది? యోసేపుది. వారసత్వంగా వారికి రావాల్సినటువంటి ఆస్తి అది, వారసత్వంగా వారికి రావాల్సినటువంటి వాటాది, వారి తాత ముత్తాత నుంచి వారికి ఉండాల్సినటువంటి ఆస్తి అది. ఈ యేసుక్రీస్తు ఆడ ఖండించడానికి ఈ మరియా యోసేపులు ఆ సత్రం దగ్గరికి వెళితే, ఇప్పుడు చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఇప్పుడు చదవండి ఆ మాటను. ఒక్కసారి మనకు క్లియర్ గా ఒక్కసారి మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తన తొలిచూలు కుమారుని కని, దానికంటే ముందు 4వ వచనం కూడా చదవనా? యోసేపు 6వ వచనం చదవదు. యోసేపు వారు అక్కడ ఉన్నప్పుడు, అక్కడ అంటే బెత్లెహేములో సత్రములో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తమ తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో. ఇప్పుడు అక్కడ బాబు పుట్టాడు, సత్రములోనే పుట్టుంటాడు. ఆ సత్రములో పుట్టాడు కానీ అక్కడ స్థలము లేదు. స్థలము లేనందున అంటే యేసుక్రీస్తు ప్రవచన ప్రకారంగా, లేదంటే ప్రవక్తలు ప్రవచించినట్టుగా యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టాడు. యేసుక్రీస్తు ఏ వంశం నుంచి రావాలో ఆ వంశం నుంచి వచ్చాడు, ఏ గోత్రం నుంచి ఆ గోత్రం నుంచి వచ్చాడు. ఎక్కడ పుట్టాలో వారి సొంత స్థలంలోనే ఆయన పుట్టినాడు. కానీ ఆయన సొంత స్థలంలోనే ఆయనకేమీ లేదు, సొంత ఇంటిలోనే ఆయనకు స్థలం లేదు. వారికి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ప్రేమిన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఆయన సత్రములో స్థలము కొరకు రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది సత్రములో స్థలము కావాలన్న ఉద్దేశంతో కాదు వచ్చింది. మన హృదయాలలో స్థలం కావాలని, మన హృదయంలో దేవుడికి స్థలం కావాలని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన సొంత స్థలంలోనే, ఆయన సొంత వారసత్వం వచ్చినటువంటి ఆ స్థలంలోనే ఆయనకు స్థలం లేదు అని చెప్పేసి బయటికి నిలబెట్టేశారే. ఇక్కడ స్థలం లేదు, మీరు ఆ సత్రంలోకి, ఇక్కడ స్థలం లేదు కనుక ఆ పశువుల తొట్టిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయనను మీరు ఉండండి, అక్కడ పడుకోబెట్టండి పశువుల తొట్టిలో. అక్కడ నుంచి సొంత స్థలంలో కూడా
స్థలము లేకపోతే ఆయన బయటకు వెళ్ళిపోయి సత్రంలో ఆయనను పడుకోబెట్టారు. యేసుక్రీస్తు దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేస్తారు. చూడండి ఒకసారి లూకాసు వార్తలో, ఈ లూకాసు వార్త ఈ జనాభా లెక్కలంతా కూడా మనం చదువుకున్నాం. సో నేను ఒక మాట బైబిల్ కింద కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. చూడండి, అక్కడ యేసుక్రీస్తు తన సొంత స్థలములో ఆయన పుట్టడానికి లేదంటే ఆయన ఉండడానికి స్థలము లేదు. అయ్యా, ఈ సత్రములో స్థలము లేదని వాళ్ళు ఎలా పెట్టేశారు? ఆయన స్థలంలోనే ఆయన ప్లేస్లోనే ఆయనకు స్థలం లేదు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఆయన భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయనకు సొంత ఇల్లు లేదు. ఆయన సొంత ఇల్లు లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, కానీ మనుష్య కుమారుడుగా నేను తలవాల్చుకోవడానికి నాకు స్థలం లేదే. అయ్యా, నేను నీతో వస్తాను అని చెప్పేసి వారందరూ అంటబడుతుంటే, అయ్యా మీరు నాతో వస్తారు కరెక్టే, కానీ నేను తలదాల్చుకోవడానికి అసలు రాత్రి ఎక్కడ పడుకోవాలో నాకే తెలియదు. నిద్ర వస్తే కాస్త అలసట తీర్చుకుందాం అనేది ఎక్కడ నా ప్లేస్ ఎంతట్టు నాకే తెలియదా. ఎందుకంటే ఈ లోకము ప్రభువును అంతగా ద్వేషిస్తా ఉంది, అంతగా హింసిస్తా ఉంది, అంతగా ఆయనను దూషిస్తా ఉంది. వాస్తవానికి ఆ సత్రం ఆయనదే, కానీ ఆయన సత్రంలోనే ఆయనకు స్థలం లేదు. 32 సంవత్సరాలు తిరిగాడు, ఏ ఒక్కరోజు కూడా అతను సత్రం అని వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఆయన తెలుసు, నేను ఏ గోత్రం నుంచి వచ్చాను, నా తాతలు ఎవరు, లేదంటే వారసత్వంగా నాకు ఏమున్నాయి, ఏ పొలాలు ఉన్నాయి, ఏ ఇళ్ళు ఉన్నాయి, ఏ ఆస్తి పాస్తులు ఉన్నాయి, నేను ఏ రాజవంశం నుంచి వచ్చాను, అది ఆయనకు అన్ని తెలుసు. కానీ ఏ ఒక్కరోజు కూడా వాటి కొరకు ప్రాకుడాలేదు, ఏ ఒక్కరోజు కూడా వాటి కొరకు పోరాడలేదు. స్థలం లేకపోయింది. తన స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడ ఉండడానికి కూడా వీలు లేకుండా పూర్తిగా నిండిపోయింది, పూర్తిగా ఆక్రమించుకున్నారు. స్థలం లేదు అంటే బయటికి వెళ్ళిపోయారు తప్ప ఇది నాది అని కొట్టాడిన సందర్భాలు యోసేపుకు మరియమ్మకు ఎక్కడ కూడా కనబడలేదు. మనిషి కుమారుడు అంటాడు, అయ్యా బయట 32 సంవత్సరాలు నేను మూలంలో జీవించిన ఎక్కడ కూడా మనిషి కుమారుడు తలవంచుకోవడానికి స్థలమే దొరకలేదు. యేసు ప్రభు ఆ రోజు సత్రములో ఆయనకు స్థలం లేదు. ఇప్పుడు యేసు ప్రభు మనకు మంచి హృదయాన్ని ఇచ్చాడు. హృదయంలో యేసు ప్రభు ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయాలలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకు యేసు ప్రభు ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మనందరికి తెలిసిన వాక్యం అది. 3:20 ప్రకటన 3:20 ఇదిగో నేను ఎక్కడ నిలుచుండి తట్టుచున్నాడంట ఆయన, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరము విని 3:20 ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసు ప్రభు ఎంత మర్యాదస్తులో చూడండి. డోర్ దగ్గర ఉండి ఏం చేస్తుందంట? డోర్ నాక్ చేస్తున్నాడు, తలుపు తడుతున్నాడంట. తెలుసు ఆయనకి ఈ ఇల్లు నాదే, ఈ హృదయం అనే తలుపు నాదే, హృదయం నాదే. ఆయన ఇంట్లోకి ఆయన వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు తోసుకుని పోసే అధికారం ఆయనకుంది, తోసుకుని పోయే అవకాశం ఆయనకుంది. ఇల్లు నాది,
నేను దోచుకొని పోయే అవకాశం నాకుంది. కానీ మర్యాదస్తునిగా ఇంట్లో నువ్వు ఉన్నావని తెలిసి మెల్లగా డోర్ పడుతున్నాను. బిడ్డ, డోర్ తీస్తావా? నేను నీ హృదయంలోకి వస్తాను. మనమేమంటున్నాం? సత్రంలో స్థానం లేదు, నా హృదయంలో చోటు లేదు, వెళ్ళు. నా హృదయంలో అంత టైం లేదు, నీకు ఇచ్చేంత టైం నాకు లేదు, నీకు ఇచ్చేటువంటి ఓపిక నాకు లేదు. ఆయన తలుపు తడుతున్నాడు, తలుపు తీస్తే నీ హృదయంలోకి వస్తాను, నీ జీవితంలోకి వస్తాను, నీ ఇంటిలోకి వస్తాను. దయచేసి తలుపు తీ. ఆ సత్ర యజమాని, ఆ సత్రములు ఉన్నటువంటి వారు వెళ్ళగొచ్చినట్టుగా ఈరోజు మన హృదయంలో తలుపు మూసుకొని యేసు ప్రభుకు చోటు లేకుండా, యేసు ప్రభుకు స్థలము లేకుండా, యేసు ప్రభుకు విలువ లేకుండా, ఒకవేళ ఆయన విలువిస్తే ఆయన ఎక్కడో ఒక మూలకు పెడతాం. ప్రభు ఇక్కడ కూర్చోను, ఈ మూల నీది, ఈ మిగతాదంతా నాదే. ఎక్కడో ఒక మూలకు పెట్టి అప్పుడప్పుడు గుర్తుకొచ్చిన మనం ఉన్నావా, ఉన్నా అన్నట్టుగా చూసుకోవడానికి. మిగతాదంతా మనం ఎన్ని చేయాలో అలా చేస్తాం. అందుకే ఇర్మియా గ్రంథంలో అన్నాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, మన హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఆ హృదయాన్ని దేవుడికి ఇస్తే, హృదయమైన తలుపు చేసి దేవుడా నా హృదయంలోనికి రండి అని పిలిస్తే, హృదయంలో దేవుడికి స్థానం ఇస్తే ఆయన తప్పకుండా మన జీవితాలను, మన కుటుంబాలను, మన వ్యక్తిగత బ్రతుకులను ఆయన బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, స్థలం ఇవ్వండి అని. చూడండి, నా మాట కూడా చెప్పి నేను ముగించి ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22 నుంచి చదవండి ఒకసారి. యేసు ప్రభు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పి ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆ స్త్రీ బాగుపడేను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి, అక్కడ యాయీరు కుమార్తె చనిపోయింది. ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లలను గోవి వాయించుతున్నా వారిని గొల్లు చేయుచుండు వారిని జనసమూహం అంతటిని చూసి ఏమన్నాడు? స్థలమియ్యండి. నీ జీవితంలో కొంచెం స్థలమియ్యి, నీటిలో కొంచెం స్థలమియ్యి. యేసయ్యకి, దేవుడికి కొంచెం స్థలం ఇస్తే చాలు. యేసు ప్రభు అంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఆ యాయీరు కుమార్తె ఇంటికి వెళ్ళి, ఆ యాయీరు ఇంటికి వెళ్ళి, అయ్యా ఆ గొల్లు చేసిన వారిని చూసి, ఏడుస్తున్న వారిని చూసి, ప్రలాపిస్తున్న వారిని చూసి, ఆ ఇంటి చుట్టూ మధ్య గుమ్మిగూడారు. ఆ లోపలికి వెళ్ళడానికి కూడా స్థలం లేదు. అందరూ చూసి, ఆ పాపం చూసి, అయ్యో పాపం చిన్న బిడ్డ, అయ్యో పాపం చిన్న బిడ్డ చనిపోయా అని చెప్పేసి ఆ తరగతికి వెళ్ళి తొంగి 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 చూసుకుంటూ బాధపడుతున్నారు. యేసు ప్రభు అక్కడికి వచ్చి, కొంచెం స్థలం ఇస్తారా, కొంచెం స్థలం ఇస్తారా? ఆ రోజు శత్రువులు స్థలం లేదని వెళ్ళిపోమన్నట్టుగా ఈ రోజు కూడా నన్ను వెళ్ళగొడతారా? హృదయం నాది, హృదయాన్ని ఇచ్చింది నేను, జీవితాన్ని ఇచ్చింది నేను, బ్రతుకునిచ్చింది నేను. అయినా ఇవో తలుపునంతా తడుతున్నాను. హృదయంలో చోటు ఇవ్వమని, అయినా మీరు చోటు ఇవ్వట్లేదు. చోటిస్తే మీ దగ్గరకు వస్తాను, మీతో కలుస్తాను, మీతో మంచి భోజనం చేస్తాను, మీతో చక్కగా సహవాసం చేస్తాను. మర్యాదస్తునిగా తలుపు కొడుతున్నాను. నువ్వు మర్యాదస్తుడు అయితే తలుపు తీయాలా? తలుపు తీసేసేయ రండి అని ఆయన ఆహ్వానించాలి, ఆయన స్వీకరించాలి. ఇక్కడ యాయీరు కుమార్తె దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు, కొంచెం స్థలం ఇస్తారా? స్థలం ఇవ్వండి. స్థలం ఇస్తే ఏమవుతుందో తెలుసా?
ఏమవుతుంది? స్థలం ఇస్తే యేసు ప్రభు లోపలికి వెళ్తాడు, చనిపోయిన బిడ్డను బ్రతికిస్తాడు. నువ్వు స్థలం ఇస్తే మీ జీవితంలో స్థలం ఇస్తే నీ జీవితం మారుతుంది, మీ కుటుంబంలో స్థలం ఇస్తే కుటుంబం మారుతుంది, మీ బ్రతుకులో స్థలం ఇస్తే నీ బ్రతికే మారిపోతుంది. మృతతుల్యమైన జీవితము. ఆయనకి స్థలం ఇస్తే చాలా. స్థలం ఇవ్వండి. ఆ బిడ్డ నిద్రపోతుంది దగ్గర చనిపోలేదంటే ఆయన అపహాసం చేశారట. ఆయన చూసి నవ్వారంట, పిచ్చోడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. చనిపోయింది, గొల్లు చేస్తా ఉన్నాం, ఏడుస్తా ఉన్నాం, ఇంత గట్టిగా ఏడుస్తూ ఉంటే, అరుపులు చేస్తా ఉంటే, గొల్లు చేస్తా ఉంటే, బిడ్డ చనిపోతే నిద్రపోతే లేవదా ఈ గొడవకి? యేసు ప్రభుకు స్థలం ఇస్తే మన మృతతుల్యమైనటువంటి జీవితము, యేసు ప్రభుకు స్థలం ఇస్తే చచ్చిపోయినటువంటి మన ఆత్మీయ జీవితాలను ఆయన బ్రతికింప చేయగలడు, ఆయన చిగురింప చేయగలడు. వాటిని స్థలం ఇవ్వక మనం ఏం చేస్తాం? చాలాసార్లు చూద్దాం. మన వాళ్ళు ఫోన్ చేసి ఏమయ్యా కొంచెం స్థలం ఇస్తావా, ప్రార్థన పెట్టుకుంటాము అని అడుగుతున్నారంట. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటా, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తావా అని ఫోన్ చేసి అడిగితే మనలో రకరకాల మాటలు మాట్లాడుతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటికి వచ్చి మేము దోసుకొని తింటాము, మీ ఇంటికి వచ్చి ఏమో ఎత్తుకొచ్చుకుంటాం. మేము ప్రార్థన చేసి వస్తాము అంతే. మీరు పెడితేనే తింటాము, పొద్దున తాగుతాము, అంతే కదా మనం అంతా చేసేది. కానీ స్థలమేయండియా మేము ప్రార్థన చేసి వస్తాం అనంటే కూడా మనలో ఏది పడితే అది, ఎలా పడితే అలా తోచినట్టు మాట్లాడిస్తున్నారు. నేను అనుకున్నాను ఏసైకి ఏ స్థలం వేయలేదు, మనకెక్కడిస్తారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి మధ్యలో కదా. ఆ ఖాళీలు పూరించడం కూడా చెప్తున్నాం ఇప్పటికి కూడా. అదే మాకు స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు, మీరు ప్రార్థన పెట్టడానికి మాకు సమయం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో యేసు ప్రభువుకు చోటిస్తే చాలు. మన జీవితంలో యేసు ప్రభువుకు స్థలం ఇస్తే చాలు. నీ కుటుంబంలో, నీ జీవితంలో స్థలం ఇస్తే ఆయన మృతతుల్యమైనటువంటి జీవితాలను యేసు ప్రభు అంటాడు. 7 సంఘాలు ఒక సంఘంతో జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు ఎవరు అంట? నువ్వు ఎందుకు స్థలమే లేదు? పేరుకు మాత్రం క్రైస్తవులం, పేరుకు మాత్రం భక్తి పరులం. పేరుకు మాత్రం అన్ని రకాలుగా మనం అన్ని రకాలుగా దీవించబడుతున్నామని చెప్తున్నాం. పేరు మాత్రమే క్రైస్తవులు జీవిస్తూ యేసు ప్రభువు హృదయంలో స్థలము లేకుండా, యేసు ప్రభువు జీవితంలో స్థలము లేకుండా ఆయన అంటాడు, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. చూడండి, ఆ మాట ఒకసారి నేను బయట నుంచి మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అదే వాక్యం మరొకసారి చదవండి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. చూడండి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదంట. అంటే ఆయన ఎంత దీనమైన స్థితిలోనికి ఆయన
దిగజారిపోయినట్టుగా ఆ పరిస్థితిని మనల్ని తీసుకొస్తుందో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 12:32లో ఒక మాట అంటాడు. 12:32లో చెట్టు మంచిదని ఎంచి 12 మత్తయి సువార్త మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలుదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఏముందట? ఏముందట? పాప క్షమాపణ లేకపోతే ఇంకేముంటుంది మరి? యేసు ప్రభును దూషిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నారు. మాకు అసలు స్థలమే లేదు నీకు మా జీవితంలో, మా కుటుంబంలో. యేసు ప్రభు ఆ సత్యము ఆయనది, ఆయనకు వారసత్వము వచ్చింది. ఆయన స్థలంలో ఆయనకు స్థలం లేదు, ఆయన ఇంట్లోనే ఆయనకు స్థలం లేదు. నీ జీవితం యేసు ప్రభుది. నీకు ఇచ్చిన కుటుంబం ప్రభు ఇచ్చింది. ప్రభు ఇచ్చిన కుటుంబంలో ప్రభుకు స్థలం లేదు, ప్రభు ఇచ్చిన జీవితంలో ప్రభుకు చోటు లేదు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా ఒకరోజు రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున ఎవడు స్థలం ఇచ్చాడో ఎవడు స్థలమే లేదు వాని క్రియల చొప్పున ఆయన ఏం చేస్తారంట? ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నీ హృదయం ఎలా ఉందో, నీ హృదయంలో దేవునికి చోటుందా? చోటుండి ఏం చోటుంది? ఎంతవరకు ఉంది? మన ఎవరైనా గెస్ట్ వస్తే ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, అవసరమైతే మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు, ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అనుకో, అవసరమైతే మన పడుకునే బెడ్, మన బెడ్ మొత్తం వాళ్ళకి ఇచ్చి మన పక్కకి వెళ్ళిపోతాం కదా. మన బెడ్ మీద మీరు పడుకుంటా చెప్పేసి అంటాం, అవసరమైతే మనం బయట మంచం వేసుకుంటాం, చాప వేసుకొని పడుకుంటాం. ఎందుకు? వాళ్ళు మన గెస్ట్, వాళ్ళకి మనకు ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. వారికి స్థలం ఇస్తాం, మనమే బయటికి వెళ్ళిపోతాం. కానీ యేసయ్య అడిగితే అదే పద్యాలు, అయ్యా నువ్వు ఉండయ్యా, మేమే బయటకు వెళ్ళిపోతాం. నా జీవితంలో అధిపతివి నువ్వు, నా కుటుంబంలో అధిపతివి నీవు, నువ్వు ప్రాముఖ్యం నాకు, నేనే అవసరమైతే బయట పోతాను. ఆ స్థానం, ఆ బాధ్యత మనం ఇచ్చినప్పుడే దేవుడికి మనం మహిమ చెల్లించినట్టు, దేవుడికి విలువ ఇచ్చినట్టు. మనం నీటిలో గెస్ట్ వస్తే అంత మర్యాద చేస్తావే, అంత ఆతిథ్యం ఇస్తావే. మన ప్రభువుకు స్థలం ఇవ్వమంటే, హృదయంలో చోటుందా అంటే, ప్రార్థనలో చోటుందా అని జీవితంలో అంటే, ఎప్పుడో సమయం దొరికినప్పుడు మాత్రమే మనం వినడానికి ఇష్టపడుతుంటారు. సమయం దొరికినప్పుడు మాత్రమే మనం ప్రభు మాటలు వినడానికి, లేదంటే ప్రభువు మాటలు చెప్పడానికి మనం ఇష్టపడుతుంటాం. చూడండి 9:24 మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 9:24 మరొకసారి చదువుదాం. తలమయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాస్యం చేసిరి. జన సమూహమును పంపేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే చిన్నది లేచి కూర్చుండేను. చూడండి, యేసు ప్రభుకు చోటిస్తే ఆ చిన్నది లేచింది. అట్లా బైబిల్ గ్రంథంలో చాలా మంది మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చాలా మందిని చూస్తాం మనం. ఇదే మత్తయి సువార్తలో దేవుడు చాలా సందర్భాల్లో పాత నిబంధనలు కూడా అందులో కోట్ చేసి రాశాడు. మత్తయి యేసు ప్రభు చెప్పడానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో ఆయన కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు ఆయన నేరం పంపుతున్నారు. ఏం పంపుతున్నారంటే, ఆ దేశంలో ఆ రోజుల్లో
సిరియా దేశపు నయమాను తప్ప ఇంకెవడు కూడా కుష్ఠరోగుడు బాగుపడలేదు. కనుక అతనిని ఈ ఊరు నుంచి వెళ్ళకూడదా అన్నటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఆ తర్వాత ఇది ఎలీషా కాలంలో కూడా ఆ 3.5 సంవత్సరాలు ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం కురవకుంటున్నదే. వర్షం కురవకుంటున్నప్పుడు 3.5 సంవత్సరాలు 6 నెలలు వర్షం కురవకుంటున్నప్పుడు అప్పుడు ఏలియా కేరిత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లు తాగుతున్నప్పుడు నీళ్లు నిండిపోయినాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విధవరాలు చాలా మంది విధవరాలు ఉన్నారు. కానీ ఒక్క విధవరాల దగ్గరికి ఏలియాను పంపించాడు. కనుక చాలా మంది ఉన్నా వారెవరి దగ్గర మొక్కలేదు. ఈ మొక్క దగ్గరికి పంపించాడు కనుక ఈయన అసలు ఇక్కడ ఉండొచ్చు. ఎక్కడ చూసినా ఆయనకు అవమానాలు, నిందలు, బాధలు. ఎడగొట్టాలి, స్థలంలో ఉంచొద్దు, ఈ స్థలంలో ఉంచొద్దు, ఈ స్థలంలో ఉంచొద్దు. కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళిపోతా ఉన్న యేసు ప్రభువును ఆ నుంచి వారితో కింద పడి తల కింద పడేద్దామని చెప్పేసి వారితో వెళ్తూ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆయన స్థలం లేదు ఆయనకి ఆడుకోవడానికి. మనం కూడా అలాంటి క్రియేట్ చేస్తాం. నీ ఇష్టమైతే నేను నోటికి వచ్చిందల్లా మాట్లాడతా, నీకు ఇష్టమైతే కొడుండు, లేకపోతే పో. నీ నోరు తెరిచి ఇష్టం వచ్చిన అబద్ధాలు, బూతులు, భయంకరంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఎదుర్కొంటాడు. ఆయన పక్కకు పెట్టుకొని హింసించడానికి, చిత్రహింసలు పెట్టడానికి చూస్తున్నావే. ఎక్కడ ఆయన జీవితంలో ఆయనకు స్థానం ఇచ్చావు? ఎక్కడ ఆయన నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆయనకు చోటు ఇచ్చావు? శత్రువు అయితే, జీవితం అయితే, బ్రతుకు అయితే, కుటుంబం అయితే ఆయన లేకపోతే నీ జీవితమే లేదు. మా పాపతో ఒక ఫ్రెండ్ ఉంటుంది కాలేజీలో. ఒకరోజు కాలేజీ నుంచి రాగానే డాడీ ఇవాళ మా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ కట్ చేసింది డాడీ అని చెప్పింది. ఎందుకమ్మా అన్న? ఎందుకు మీరు బాగానే ఉంటారు కదా, ఆమెతో ఎందుకు ఆమె కట్ చేసింది అని అంటే ఆమె అన్నదంట, నేను లేకపోతే అసలు నీకు ఐడెంటిటీ లేదన్నదంట. నువ్వు మాతో ఉంటేనే నీకు ఐడెంటిటీ, నీకు మాతో ఉంటేనే నీకు గుర్తింపు, నువ్వు మాతో లేకపోతే అసలు నీకు గుర్తింపే లేదు అని అన్నదంట. అంటే ఆ మాటకి నువ్వు బాధపడి ఆమె చదివినట్టే నేను చదువుతాను, ఆమె ఎంత చదువుతో నేనంతా చదువుతాను, నాకెందుకు గుర్తింపు ఉండదు, నేను మంచి మార్కులు తెచ్చుకోనా అని ఆమెతో ఫ్రెండ్షిప్ కట్ చేసింది డాడీ అని చెప్పింది. ఇప్పుడు మనం కూడా అట్నే చేస్తున్నాం. ఏమని చేస్తున్నాం అంటే యేసు ప్రభు ద్వారా మనకు ఐడెంటిటీ వచ్చింది, గుర్తింపు వచ్చింది. కానీ మనమే యేసు ప్రభువును గుర్తింపులోకి తీసుకొచ్చినట్టుగా, యేసు ప్రభువును ఐడెంటిటీలోకి తీసుకొచ్చినట్టుగా. నేను లేకపోతే యేసు ప్రభువుకు ఐడెంటిటీ లేదు. నేను లేకపోతే ఈ లోకంలో, ఈ ఏరియాలో నేను మాత్రమే క్రైస్తవునిగా యేసు ప్రభువును భుజాల మీద మోస్తున్నాను. నేను లేకపోతే యేసు ప్రభు అసలు భుజాలను ఉండటమే కాదు. నేను కనుక స్థలం ఇచ్చాను, నేను కనుక నేను మోస్తున్నాను, నేను కనుక అది చేస్తున్నాను అని బిల్డప్ చెప్పడం మనం చాలాసార్లు అట్లాగా ప్రయత్నం చేస్తుంటున్నా. యేసు ప్రభు జీవితంలో ఆయన లేకపోతే, మన జీవితంలో ఆయన లేకపోతే అసలు మనకి ఐడెంటిటీయే లేదు, గుర్తింపే లేదు. ఆయన లేకపోతే అసలు నువ్వెవరో, నేనెవరో, మనం ఎవరమో. ఆయనకు స్థలం ఇస్తే ఇంకా ఆశీర్వదిస్తాడు, ఆయనకు స్థలం ఇస్తే ఇంకా దీవిస్తాడు. కుటుంబంలో స్థలం, జీవితంలో స్థలం, నీ బ్రతుకులో ఆయనకు స్థలం ఇస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సో చూద్దాం, ఒక మాట బైబిల్ గ్రంథంలో వచ్చింది. యోహాను సువార్త 11వ అధ్యాయం. చాలా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం.
మునిగిపోతా ఉంటాం. 11వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి ఒకసారి. అతని అక్క ప్రభువా ఇదిగో నిన్ను ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపిణీ. యేసు అది విని వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని. చాలా ఆ స్టోరీ అంతా మనకి బాగా తెలుసు. లాజరు చనిపోయాక కదా, ఆయన చనిపోక ముందే యేసు ప్రభుకు చోటిస్తున్నారు వాళ్ళు. అయ్యా మా లాజరు రోగంతో ఉన్నాడు, దయచేసి రండి. వాళ్ళు చోటు ఇవ్వక చోటిచ్చారు. వాళ్ళు మా ఇంట్లో మీకు ఆహ్వానం ఉంది, మా ఇంట్లో నీకు స్వాగతం ఉంది, మా ఇంట్లో నీకు చోటు ఉంది, దయచేసి నా కుమారుడు లేదంటే నా సహోదరుడు లేదంటే మా ఇంట్లో పిల్లలు బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, దయచేసి రండి, నా సోదరుడు అనారోగ్యంతో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు అని చెప్పేసి మరియా మాతలు ఇద్దరు యేసు ప్రభుకు కబురు పంపారు, చోటిచ్చారు. మనకి వచ్చేసి ఆల్రెడీ యేసు ప్రభు వస్తాడు, నీ మీద కూర్చొని మా సహోదరుని బాగు చేస్తాడు అని చెప్పేసి చక్కగా చోటు ఏర్పాటు చేశారు. చక్కగా అన్ని ఏర్పాటు చేసి కబురు పంపారు. కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం. నేను ఇంతగా చేస్తున్నాను, యేసు ప్రభుకు ఇంతగా చోటిస్తున్నాను, నా జీవితంలో యేసు ప్రభుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాను, అయినా నా జీవితంలో కొన్నిసార్లు మేలు జరగట్లేదు, ఆశీర్వాదం జరగట్లేదు, కీడే జరుగుతుంది. ఆ మాటలు విన్న తర్వాత, ఆ కబురు పంపిన తర్వాత, ఆ కబురు చెప్పినటువంటి వ్యక్తి ఆ మాటలు చెప్పాడు యేసు ప్రభుకి అని అనుకున్నాడు, ఇది మరణం కొరకు వచ్చింది కాదా. ఆ మరణం కూడా, ఆ వ్యాధి కూడా దేవుని మహిమ కొరకే వచ్చింది తప్ప ఇంకొకటి కాదు అని ఆ వార్త విన్న తర్వాత కూడా, యేసు ప్రభుకు చోటున్న తర్వాత కూడా ఆయన రాకుండా ఇంకొక 2 రోజులు అక్కడే వెయిట్ చేశాడట. బిజీగా ఉన్నాడు అక్కడే. అనంతరంతో వచ్చాడు. వచ్చేసరికి ఏమైంది? చనిపోయాడు. నవోదివో బతుకుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వస్తే, అయ్యా ఇప్పుడు ఎందుకు వచ్చావు, అప్పుడు చోటిచ్చావు, అప్పుడు రాలేదు, ఇప్పుడు చోటే లేదు, ఇక అయిపోయాడు. ఇగో ఎల్లబట్టి బాపతి వెళ్ళమాను. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? ఇక చెరువు తిరిగి చెరువు ఇంకబడే, చెరువు తగిలిపోయా, నీళ్ళన్నీ వాయా, ఇంకిప్పుడు వచ్చి ఏం చేస్తావు? అసలు నేను విలువడమే నాకు పోయినా. యేసు ప్రభు ఆ చోటు ఇచ్చిన, నువ్వు చోటు ఇచ్చిన రాకపోవడానికి ఒక రీజన్ ఉంది. దేవుడు మహిమపరచబడతాడు అక్కడ. దేవుని మహిమ కొరికే అది జరగాలి అక్కడ. ఇక్కడేమో చోటు లేక బాధించారు, ఇక్కడ చోటు ఇచ్చి బాధపడుతున్నారు. సో మన పరిస్థితి ఏంటి? లాజరు దగ్గర చోటిచ్చారు, చోటిచ్చి యేసు ప్రభు రాకపోయినా ఆయన రాక కొరకు ఎదురు చూశారు. టైం అయిపోయిన తర్వాత వచ్చాడు. దేవుని మహిమ కార్యాలుగా జరిగాయి. కొన్నిసార్లు ఆ యాయిరు కుమార్తె దగ్గర చనిపోయిన తర్వాత పోయాడు, చోటియమ్మ అన్నాడా? ఎందుకు అంత అన్నించినరు అన్న? లాజరు దగ్గరకు వచ్చినప్పుడు చోటు అడగలే, అడిగాడు అక్కడ? లేదు. ఆల్రెడీ వారికి తెలుసు యేసయ్య వస్తాడు, చోటు ఉండాలి ఆయనకి. అది యేసు ప్రభు చోటు, అది ప్రార్థన స్థలం, అది ప్రభు కూర్చునే స్థలం. అది ఇది ప్రభు వస్తాడు ఇక్కడికి, మా దగ్గరికి రెగ్యులర్ ఎప్పుడు వచ్చినా ఇది ప్రభు కూర్చునే స్థలం. ఇది ఆయనకు ఆల్రెడీ స్వాగతం ఉంది అక్కడ మరియా మార్తల ఇంట్లో. అందుకు వారిని ఏమి స్థలం అడగలేదు, నేరుగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్థలానికి, ఆ కుటుంబానికి ఈయనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. లాజరు ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి. ఇక్కడ అన్యజనులు, లోకంతో ఉన్నటువంటి వాళ్ళు
లోక ఆశలతో వారు ఇక్కడికి వచ్చి అడుగుతున్నాడు, స్థలం ఇయ్యండి. మనం మరియా మార్తలాగా ఉందామా, లేకపోతే యాయీరు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులాగా ఉందామా? మరియా మార్తలాగా ఉంటే యేసయ్య ఎప్పుడు వచ్చినా స్థలం రెడీగా ఉంటుంది అక్కడ. అయ్యా, నా సహోదరుడు చనిపోయినప్పటికీ వాసన పుట్టుండొచ్చు, ఆయన వాసన కదా తీయండి, రాయిపరులు ఇచ్చండి. చనిపోయినటువంటి లాజరును చక్కగా బ్రతికించాడు యేసు ప్రభు చోటిస్తే. యాయీరు కుమార్తె దగ్గర యాయీరు కుమార్తెను చోటియండి అని అడిగాడు. వెళ్ళాడు, అక్కడ చోటించేందుకు ఆ చనిపోయినట్టు నా బిడ్డను దేవుడు బ్రతికించాడు. నీ హృదయంలో, మన హృదయంలో దేవుడికి చోటిస్తే చక్కగా మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. సత్రం ఆయనదే, కానీ ఆయనకు స్థలం లేదు. 33 సంవత్సరాలు జీవించిన నక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, మనుషులకు మాటికి స్థలం లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ మన హృదయంలో స్థలం అడుగుతున్నాడు. ఆయన నీ హృదయంలో స్థలం ఇస్తామా? ఇస్తే ప్రభు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తలవచ్చుదాం, కళ్ళు వస్తుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించుని గాక. తలవచ్చి కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించినట్ల దేవుడు తప్పకుండా సత్రం ఆయనదే. ఆయన సత్రంలోనే ఆయన పుట్టాడు. ఆయన వారసునిగా, యూదా గోత్రపు సింహముగా ఆయన ఎక్కడ పుట్టాలో ప్రవక్తలు ఆయన గురించి ఏం ప్రవచించారో ఆ ప్రవచనానుసారంగా ప్రజాసంఖ్యలో వ్రాయబడడానికి ఆజ్ఞ జారీ అయినప్పుడు యోసేపు మరియలు బెత్లెహేము ఊరికి వెళ్ళారు. బోయాలు తొలిపించుకున్నటువంటి రాతి గృహం, ఆ తర్వాత ఓబేదు, ఆ తర్వాత యేషయా, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత దాన్ని కింహాముకు అప్పగించినప్పుడు దానిని ఆయన కింహాము సత్రముగా, తర్వాత కింహాము సత్రముగా దానిని మార్చాడు. ఆ సత్రము వాస్తవానికి యేసు క్రీస్తు సంబంధించిన వ్యక్తులదే. ఆ సత్రానికి యేసు క్రీస్తే వారసుడు, కానీ ఆయనకు అందులో స్థలం లేదు. ఆయన ఏదో స్థలం కాదు, నీ జీవితంలో చోటు కావాలని కోరుకుంటున్నాను. మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. మన తీరు మారకపోతే, మన బ్రతుకులు మారకపోతే శవానికి మనకు ఏ తేడా లేదు.